బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి వారి అభ్యున్నతికి అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతిత్తపు మాధవి రాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్తో పాటు పట్టణం చెందిన పలువురు కౌన్సిలర్లు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి పిట్టల నరేష్ అనే ఎన్ఆర్ఐ భక్తుడు భక్తితో 3 తులాల బంగారు పట్టెనామాలు సమర్పించారు. కాగా ఆదివారం రోజున పిట్టల నరేష్ దంపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి 3 తులాల బంగారు పట్టెనామాలు సమర్పించిన భక్తుల్ని ఘనంగా సత్కరించారు. రుద్రంగిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర కళ్యాణ సందర్భంగా స్వామివారికి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ భక్తులైన పిట్టల నరేష్ దాదాపు 1,60,000 రూపాయల విలువైన 3 తులాల బంగారు పట్టెనామాలను స్వామివారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కొమిరే శంకర్తో పాటు జడ్పీటీసీ గట్ల మీనయ్య తదితరులు స్వామివారికి పట్టెనామాలు సమర్పించిన నరేష్ను శాలువాతో సత్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తి శ్రద్ధలతో పట్టెనామాలు అందించడం అభినందనీయమని అంటూ స్వామివారి ఆశీస్సులు నరేష్ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ దాసరి గంగరాజం, ప్రధాన కార్యదర్శి పెద్దులు, కోశాధికారి నాగులపల్లి రవి, మాడిశెట్టి ఆనందం, మారంపల్లి రాజుతో పాటు తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, అచ్యుత్, ఇప్ప మల్లేశం, రవి తదితరులు ఉన్నారు. మొన్న 29 తారీఖు ఆదివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి నరేషు వారి సతీమణి వచ్చి 30 గ్రాముల బంగారం దాదాపు 1,68,000 రూపాయలు సమర్పించడం జరిగింది. ఇందుకు నరేష్ను అభినందిస్తూ మరి చిన్న స్థాయి నుంచి వచ్చి ఆయన మనసుతోటి ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వడం అనేది చాలా గొప్పగా మేము భావిస్తున్నాం. ఇతనికి లక్ష్మీ నరసింహస్వామి కృపాదయ ఉండాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలానికి చెందిన ఎంపీపీ గంగం స్వరూప మహేష్తో పాటు జడ్పీటీసీ గట్ల మీనయ్య, దళిత సంఘాల ప్రతినిధులు హాజరై అంబేద్కర్ చేసిన సేవలను విశేషంగా కొనియాడుతూ నివాళులు అర్పించారు. అంబేద్కర్ పరమపదించి 64 సంవత్సరాలు గడుస్తున్నా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ప్రజల గుండెల్లో ఎనలేని స్థానాన్ని సంపాదించారని ఈ సందర్భంగా విశేషంగా కొనియాడారు. కార్యక్రమంలో మాడిశెట్టి ఆనందంతో పాటు దయ్యాల కమలాకర్, కొమిరే శంకర్, మంచ రాజేశం, దాసరి గంగరాజం, నారాయణ, గణేష్, అనిల్, రాములు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బాబాసాహెబ్ గారి 64వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మనం భారతీయులందరం కూడా ఇతర దేశాలకు చాటి చెప్తున్నామంటే కారణం దానంతటికీ కూడా కారణం భారత రాజ్యాంగమే. అలాంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత, దేశానికే గర్వించదగినటువంటి ఒక మహా మనిషికి నివాళులు అర్పించుకోవడం చాలా గర్వకారణం. ఇక్కడ అందరూ కూడా సమానమే. ఇక్కడ ఓన్లీ ఆడవారు మగవారు మాత్రమే ఉంటారు. కులం మతం అనేటువంటి తేడా లేదు. ఎలాంటి అసమానతలు లేనటువంటి ఒక దేశాన్ని రూపొందించడానికి చాలా రకాలుగా కష్టపడి అంబేద్కర్ గారు ఒక మంచి రాజ్యాంగాన్ని రూపొందించి అనేక దేశాల నుంచి కూడా సలహాలు తీసుకొని మన దేశం ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో నడుస్తుందో, ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ ముందుకు రాగలుగుతారో, ఆర్థిక అసమానతలు కానీ కులమత భేదాలకు సంబంధించినటువంటి అసమానతలు కానీ ఇలాంటివి లేకుండా ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవించగలిగేటువంటి విధంగా
ఇలాంటి ఒక రాజ్యాంగాన్ని మనకు రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ప్రపంచం ఈ భూమి పుట్టినంత కాలం కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి జడ్పీటీసీ గారికి, వార్డు సభ్యులకు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలకి, మరి ఎంపీటీసీలకు, మరియు టెంపుల్ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి ఇంకా వివిధ హోదాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస సందడి ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం రోజున కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకోవడానికి పోటీ పడ్డారు. కాగా ఆదివారం రోజున జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం రోజున కూడా భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. ఎటు చూసినా భక్తుల రద్దీ కనబడింది. కాగా రాజన్నను కుటుంబ సమేతంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని దంపతులు దర్శించుకున్నారు. వారి వెంట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి తదితరులు ఉన్నారు. దేశంలోని పేద ప్రజలతో పాటు బడుగు బలహీన వర్గాల తలరాతలను మార్చడానికి రాజ్యాంగాన్ని రచించిన మహనీయ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ అన్నారు. టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున జరిగిన కార్యక్రమంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ ప్రజల బడుగు బలహీన వర్గాల తలరాతలను, వారి స్థితిగతులను మార్చిన మహోన్నతమైన వ్యక్తి, యావత్ ప్రపంచం చేత ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ జ్ఞానవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రోజున అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని వేములవాడ రాజన్న ఆలయ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి బలహీన వర్గాలకు ఓటును, అక్షరాన్ని వజ్రాయుధంగా అందించిన యుగ పురుషుడని, జ్ఞానాన్ని ఖండాంతరాలు దాటించిన అలుపెరగని సూర్యుడు అని సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో వారి వెంట టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీస్ టీం సభ్యులు హాజరయ్యారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి తోట రామకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సంఘ సంస్కర్త, రాజకీయవేత్త మరియు లా చదివినటువంటి వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగుల యొక్క ఆశయాల గురించి పోరాడిన వ్యక్తి. కులాల అతీతంగా ఉండాలని రాజ్యాంగాన్ని
ఏర్పాటు చేసి కీలక పాత్ర పోషించాడు. పేదల బడుగు బలహీన వర్గాల ఆచార్య జ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కృషి మరవలేనిది. ఆయన 3 సూత్రాలు అనేది పాటించడం జరిగింది. బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాలతో అంబేద్కర్ గారు ముందరికి వెళ్ళడం జరిగింది. ఇప్పటి యువత కూడా ఆ 3 సూత్రాలను పాటించి అందరూ బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాలను ప్రాచుర్యంలోకి తీసుకుపోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. బహుజనులు ఐకమత్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం రోజున ఆమె స్థానిక బహుజన నేతలతో కలిసి ఆవిష్కరించారు. బహుజనులు ఐకమత్యంతో ముందుకు సాగాలని అరుణోదయ సాంస్కృతిక మండలి రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. ఐకమత్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించడం వల్ల దేశంతో పాటు బహుజనులు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం రోజున ఆమె స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో నేటికి దళితులు అన్యాయాలకు, అణచివేతకు గురవుతున్నారని, గ్రామాల్లో నేటికి అగ్రకులాలదే పెత్తనం నడుస్తుందని పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో దళితుల కుటుంబాలపై సామూహిక దాడులు జరగడం విచారకరమని, అగ్రవర్ణాల పాలనతోనే ఇబ్బందులు తలెత్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బహుజనులు ఐక్యంగా ఉంటూ ఇలాంటి ఘటనలను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా విమలక్కతో పాటు అరుణోదయ సాంస్కృతిక మండలి కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విమలక్కతో పాటు నాయకులను నిర్వాహకుల సందర్భంగా ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు రామన్నపేట గ్రామ సర్పంచ్ దుమ్ము అంజయ్య, ఎంపీటీసీ వేల్పుల వనజ దేవస్వామి, జెడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, జెడ్పీటీసీ నాగం కుమార్తో పాటు మాజీ ఎంపీపీ నక్క జ్యోతి, తహసీల్దార్ నరేష్, ఉప తహసీల్దార్ గోపాల్, జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, కమలాకర్ నరేష్ పెద్ద ఎత్తున దళిత సంఘం నేతలు హాజరయ్యారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు అక్కగారికి పాత్రవివరణ చేసుకుంటూ కళాభివందనాలు తెలియజేస్తూ చిన్న చిరు సత్కారం కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహానుభావుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి, దళిత బహుజనుల ఐక్యతను సాధించడానికి, ఒక పునాది కావడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలి అనంటే శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయిని మహర్ జాతి నుంచి వచ్చిందని చెప్పేసి చరిత్రలో చెప్తున్నారు. ఆ తర్వాత శివాజీ మహారాజ్ సంస్థానంలో శివాజీ మహారాజుని, వారి తండ్రిని కాపాడినటువంటి 2 వ్యక్తులు వాళ్ళు ముస్లింలు. ఆ తర్వాత శివాజీ మహారాజ్ మనమడు సాహు మహారాజ్ కొల్లాపూర్ సంస్థానంలో అతను ఆనాడే రిజర్వేషన్లు కావాలని దళితులకు హాస్టల్లో ఉండాలి అని చెప్పేసి ఒక ప్రాతిపదికను తెరమీదికి తెచ్చినటువంటి వ్యక్తి సాహు మహారాజ్. అదే సందర్భంలో మహాత్మా జ్యోతిబా పూలే దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి ప్రచారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్
రాజ్యాంగాన్ని రచించడానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళందరూ మహానుభావులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుతుల్యుడిగా భావిస్తున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. ఆ జ్యోతిబా పూలే సహచరిణి సావిత్రిబాయి పూలే 1848లోనే శూద్రులకు, అతిశూద్రులకు అంటే బహుజనులకు, దళితులకు, అందులో ఉన్నటువంటి మహిళలకు బడులు కావాలని చదువు గొప్ప ఆదర్శవాదిగా తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా నిలబడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. వీళ్ళందరూ మహానుభావులే. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, సాహు మహారాజ్, శివాజీ మహారాజ్, జిజియాబాయి. వీళ్ళందరి మధ్యన ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి అంతరాలు లేవు. వాళ్ళ మధ్యన చిన్న పెద్ద అనేటువంటి తేడా లేదు. వాళ్ళు మనందరి గురించి ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తులు. బహుజనుల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సింగిల్ విండో చైర్మన్ తిప్పరి శ్రీనివాస్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల సందర్భంగా మాట్లాడుతూ 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అంబేద్కర్ మరణానంతరం ప్రకటించిందని, భారతదేశ చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచిన గొప్ప నేత అని కొనియాడారు. కార్యక్రమంలో చందుర్తి ఎస్ఐ సునీల్తో పాటు కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నేతలు లింగాల మల్లయ్య, పులి సత్యం, పొట్టె ప్రభాకర్, అంజయ్య, సిరికొండ మల్లయ్య తదితరులు ఉన్నారు. వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి ప్రతి ఒక్కరూ అతని రచించినటువంటి రాజ్యాంగాన్ని బట్టి, మనము అతను పాటించినటువంటి పద్ధతులు, అతను చేసినటువంటి మరి బోధనను బట్టి రానున్న రోజుల్లో మనం ఐక్యతతో ముందుకు వెళ్ళి అతను రాజ్యాంగంలో ఎటువంటి మన ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎటువంటి అయితే రాజ్యాంగం కల్పించాడో అటువంటి పద్ధతులు మనం పాటించి అందరి ఐక్యతతో సాటి చెప్పుకొని రానున్న రోజుల్లో ప్రతి కులము, ప్రతి మతం అనుకోకుండా అందరూ ఐక్యతతోని ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగించాలని మాకు మిత్రయుత్ అసోసియేషన్ తరఫున మరి పేర్కొంటున్నాము. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరిగించి అందరిది మరి అంబేద్కర్ యొక్క విజయోత్సవాలు మరి వర్ధంతులు జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి మన ప్యాక్స్ చైర్మన్ గారు, లోకల్ ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీ మన వార్డు సభ్యులు అండ్ ప్యాక్ సంఘం డైరెక్టర్లు, యువజన సంఘం అధ్యక్షులు, వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అంబేద్కర్ నడిచిన బాటలోనే అంటే మన సూచించిన బాటలోనే మనందరం నడిచి ఆయన ఏవైతే కోరుకున్నాడో వాటిని మనం సాధిస్తే ఆయన కోరుకున్న విధంగా మనం సాధిస్తే ఆయన ఏవైతే లక్ష్యాలను నిర్దేశించి అంటే ఈ దారిలోనే భారత ప్రజలు వెళ్ళాలి అని చెప్పాడో ఆ విధంగా చేస్తే ఆయనకు మనం నివాళులు అర్పించిన వారిమైతాము. ఈ మనం అంబేద్కర్ యొక్క జయంతి మరియు వర్ధంతి నిర్వహించే రోజున ఏవైనా ఇంకా సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తే బాగుంటుంది అని నేను ఈ సందర్భంగా యువజన సంఘాలకు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ గారి యొక్క 64వ వర్ధంతిని అందరి సమక్షంలో ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. దీనికి విలువంగా నచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ లేనిదే భారతదేశం లేదు. వాస్తవంగా చూసినట్టయితే మనమందరం కూడా యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుటకై కంకణబద్ధులై మనమందరం కూడా ఈరోజు ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు భారతదేశ వ్యవస్థలో చూసినట్టయితే మరి యొక్క హక్కులను మనకు కల్పించినారు. హక్కులను మనము భవిష్యత్తులో మన తర్వాత జనరేషన్ కూడా మనము
వాళ్ళకు చేరే విధంగా కూడా అంబేద్కర్ ఇజాన్ని తీసుకుపోవడానికి మనము ప్రతి ఒక్కరం కూడా యూత్ సభ్యులు కూడా అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరి సమక్షంలో వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళిని ఈ రోజున అర్పించడం జరిగింది. గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మరి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, భారతదేశం అభివృద్ధి చెందడం కోసం ఆ రోజునే ప్రపంచం మెచ్చదగినటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈ రోజున భారతదేశము ఈరోజు ప్రపంచ పటంలో ఒక గొప్ప దేశంగా కీర్తించబడుతుందంటే మరి ఆ రోజున ఉన్నటువంటి లౌకికవాద తో రచించబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే వారికి ఏం కావాలి, జరగబోయేటువంటి వందల సంవత్సరాల కాలంలో కూడా ఈ అణగారిన వర్గాలంతా కూడా అభివృద్ధి చెందాలంటే ఏం జరగాలి అనేటువంటి విషయాన్ని మరి కూలంకుషంగా రాజ్యాంగం ద్వారా మన ప్రజలందరికీ అందించి ఈ రోజున మనం అందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ అందరం కూడా అన్ని రకాల వసతులు భారతదేశంలో సమానత్వాన్ని అనుభవిస్తున్నామంటే అది గౌరవ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే అది సాధ్యమైందని, రానున్న కాలంలో కూడా ఇంకా ఎన్నో సామాజిక రుగ్మతులు దూరంగా వెళ్ళాలని చెప్పి ప్రతి మానవుడు అభివృద్ధి చెందాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆశించారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆశయ సాధన కోసం, వారి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం కంకణబద్దులై పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని జెడ్పీటీసీ నాగకుమార్తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చందుర్తి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీటీసీ నాగకుమార్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొట్ట ప్రభాకర్తో పాటు జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, చందుర్తి ఎంపీటీసీ పురు సత్యం, నేతలు కట్కు చంద్రయ్య, లింగంపల్లి అజయ్, వసంత్ తదితరులు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ నివాళులు అర్పించారు. రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో వారి చిత్రపటానికి మేమందరం వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ పూలమాలలు వేసి వారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా వారి ఆలోచన విధానాన్ని మనందరం స్పీచ్లకే కాకుండా కొంతలో కొంత అయినా పాటించాలని చెప్పేసి ప్రజానీకాన్ని తెలియజేస్తూ ఇంతకుముందు పెద్దలు ప్రభాకర్ అన్న కావచ్చు, గణేష్ గారు కావచ్చు, ఎంపీటీసీ పులి రేణుక సత్యం గారు కావచ్చు మాట్లాడిన విధానం వారి ఆశయాలను ఏ విధంగా కొనసాగిద్దాం. చందుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జెడ్పీసీ గారు రావడం జరిగింది, జోగపురము ఎంపీటీసీ గారు రావడం జరిగింది. అదేవిధంగా అందరూ ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ మహనీయునికి పూలు సమర్పించుకొని ఈ అంబేద్కర్ గారి బాటలో యువత నడవాలని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు మేల్కోండి. రానున్న రోజుల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంగా మనం నడిచినట్టయితే మనకు ఇంతకుముందు కదా మనము వార్డు మెంబర్లకు కూడా మనకు ఒక జనరల్గా రావడం జరుగుతుంది. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ప్రపంచ మేధావి, భారతరత్న, వెలిబత్కుల తొలిపొద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క
64వ వర్ధంతిని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు మరణించినటువంటి దినాన్ని మహా నిర్వహణ దినంగా కాంగ్రెస్ పార్టీ పాటిస్తూ మరి వారైతే ఈ నవభారత నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కులు సాధించి పెట్టిండో మరి ఆ హక్కులను మనం కాపాడుకోవాలంటే ఈ సమాజం అంతా కూడా విద్యావంతులై మేల్కోవాలని ఏ పిలుపునైతే ఇచ్చిండో ఆ స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఆయన యొక్క ఆలోచన బాటలలో పయనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ డిసెంబర్ 7వ తేదీ సోమవారం రోజున రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, అదేవిధంగా ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, డైరెక్టర్లు అందరు కూడా మరి కుదురుపాక బిడ్డ, మన నియోజకవర్గం ముద్దు బిడ్డ అన్న జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి డిసెంబర్ 7వ తారీఖు జన్మదినం ఉంది కనుక అందరం వారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు ఒక్కొక్క మరి ఒక ప్రజాప్రతినిధి, ఒక వ్యక్తి, ప్రజలుగా మీరు కూడా ప్రకృతిని కాపాడడం కోసం ఒక్కొక్క వ్యక్తి 3 మొక్కలను నాటాలి. మరి ప్రకృతిని కాపాడాలంటే ఇవాళ మనం మొక్కలు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా చెట్లను నరికివేసి అటవీ సంపదను కొల్లగొట్టి మరి పర్యావరణాన్ని మరి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కానీ గౌరవ మరి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అర్ధహారం అనేటువంటి ప్రోగ్రాంని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకే కొన్ని కోట్లాది మొక్కలను నాటుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో వారి బర్త్డేకు కానుకగా మనందరం కూడా మొక్కలు నాటాలి. మరి మొక్కలు ఎందుకు నాటాలి అనేది కూడా మనందరం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ సకాలానికి వర్షాలు లేవు. మరి ఆక్సిజన్ కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి ఢిల్లీ లాంటి, ముంబై లాంటి పెద్ద పెద్ద పట్టణాలలో మరి ఆక్సిజన్ను కొనుక్కొని మరి జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మనం ప్రాణవాయువును కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక చెట్లు ప్రాణాధారం, ప్రాణవాయువుని మనకిస్తుంది కనుక మరి సర్వజీవ కోటికి ప్రాణాధారం మరి గాలే కనుక, ఆక్సిజనే కనుక మనం అందరం అంటే మనం బ్రతుకుతూ మరి సర్వజీవ కోటికి కూడా ప్రాణవాయువును అందించాలంటే మొక్కలను వేయాలి, మొక్కలు నాటాలి. అంతేకాకుండా మరి ప్రకృతిలో సమతుల్యత ఉండాలి, వాతావరణం భావితరాలకు ఒక మంచి వాతావరణాన్ని అందించాలంటే మొక్కలను నాటాలి, సకాలానికి వర్షాలు పడాలి. మరి చెట్లు నాటడం ద్వారానే సకాలానికి వర్షాలు పడతాయి. అదేవిధంగా మరి వనాలను వదిలిపెట్టి ఇవాళ ఇళ్లకు కోతులు వచ్చినాయి. దానికి కారణం ఎవరు? మనమే. కనుక ఇవాళ మళ్ళీ ఇండ్లను విడిచి గ్రామాలలో ఉన్నటువంటి కోతులను కూడా వనానికి పోవాలంటే మరి పండ్ల మొక్కలను కానీ ఇతరత్ర మొక్కలను నాటితే అవి ఇళ్లలో ఉన్నటువంటి మరి కోతులు మళ్ళీ వనానికి పోతాయి. తర్వాత ప్రకృతి మొత్తం కూడా సమతుల్యత అవుతుంది. మన భావి తరాలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి సమాజాన్ని, మంచి ప్రాణవాయువుని, అన్ని రకాల మరి గొప్పగా ఉండేటువంటి ఒక తెలంగాణను అందించాలంటే మనందరం కూడా మరి వారి బర్త్డే నాడు, సంతోష్ కుమార్ గారి బర్త్డే నాడు ప్రతి ఒక్కొక్కరం మరి 3 మొక్కలు నాటి ఇవాళ వారికి జన్మదిన బహుమతిగా శుభాకాంక్షలు తెలుపవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి మీరందరూ కూడా దీనిలో భారీ ఎత్తున పాల్గొనాలి. కుదురుపాకలో కూడా వారి జన్మదిన కానుకగా మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం పెట్టాము. మరి మిడుమానేర్ దగ్గర మరి కరీంనగర్ టు వేములవాడ పోయే రహదారిలో ఏదైతే మిడుమానేర్ మీద ఒక వంతెన నిర్మించారో ఆ వంతెన మీద కూడా మెగా ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానికి కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కొటింబ్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం రోజున జరిగిన కార్యక్రమంలో దాదాపు 24 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు.
కార్యక్రమానికి ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. చలికాలం ఏంటన్నా పోయినా కూడా అక్కడికి వస్తాయి నరేంద్ర అన్న అప్పుకున్నప్పుడల్లా నేను యాడ్ చేసుకుంటే. థ్యాంక్ యూ. జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాజశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అంటే పేపర్లో మళ్ళీ రాయాలి. జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి రాజశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ఇవి ఈనాటి అయ్యండి వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.